రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, తీవ్రమైన ఉక్కబోత, జనం ఉక్కిరిబిక్కిరి. అదే సమయంలో కరెంటు కోతలు. పట్టణ గ్రామీణ ప్రాంతాలను ఇదే పరిస్థితి. కోతలు కావు, అంతరాయమైనటువంటి డిస్కంలు. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం, వైపు కరెంటు కోతలు, మరోవైపు వెరసి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఆకాశంలో మబ్బులు ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుందేమో అని ఆశిస్తే భరించలేనంత తొక్కబోతుంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కరెంటు పోతుంది. ఎక్కడో లైన్ ప్రాబ్లం ఏమో అనుకుంటే రాత్రి సమయంలోనే ఇదే పరిస్థితి. అర్ధరాత్రి వేళ సరిగ్గా కునుకుపడుతున్న సమయంలో కరెంటు పోతుంది. దీంతో జనంలో అసహనం పెరుగుతుంది. ఏదైనా సాంకేతిక లోపమేమో, విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడమేమోనని ఆరా తీస్తే అందుకు భిన్నంగా రోజుకు 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాస్త క్రమంగా పడిపోతుందని డిస్కంలు చెబుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కొనుగోలు వివరాలు తెలుసుకుందామంటే ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అందుబాటులోకి రావడం లేదు. విద్యుత్ గ్రిడ్ సరఫరా పరిస్థితిపై ఆరా తీస్తే లోడ్ రిలీఫ్ ఎక్కడా ఎక్కువగా లేదని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, కొత్తపేటలో ట్రాన్స్మిషన్ టవర్లో మార్పు చేయాల్సి వస్తున్న సమయంలోనే విద్యుత్ అంతరాయం ఉంటుందే తప్ప ప్రత్యేకంగా కరెంటు కోతలు లేవని డిస్కంలు చెబుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఆదివారం నాడు 215 మిలియన్ యూనిట్లుగా ఉందని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఇందులో ఏపీ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి 88,185 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4,565 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో సోలార్ నుంచి 1,510, ఇట్లాగే సెంట్రల్కి సంబంధించినటువంటి జోన్ నుంచి మరొక వైపున కరెంట్ తీసుకున్నారు. స్టేషన్ల నుంచి 34,969, ఐసీసీ సెయిల్ హిందూజాల నుంచి 45,101, ప్రైవేట్ విండ్ నుంచి 21,687, ప్రైవేట్ సోలార్ నుంచి 16,336 మిలియన్లు ఉండగా మార్కెట్ నుంచి అదనంగా 12,800 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు డిమాండ్ పెరిగి రోజుకు 12,808 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ థర్మల్ ప్లాంట్లో 1.303 మిలియన్ యూనిట్లు, విజయవాడ థర్మల్ స్టేషన్లో 0.601, కృష్ణపట్నంలో 0.295, మొత్తంగా 2,199 మిలియన్ యూనిట్లను పీక్ అవర్లో రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు యూనిట్కి సగటున 10 రూపాయలు చెప్పిన కొనుగోలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే గణాంకాలు ఏవి బహిర్గతం చేయడం లేదు. గతంలో 2014-19 మధ్య కాలంలో విద్యుత్ గణాంకాలని పారదర్శకంగా ఆన్లైన్లో కనిపించాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాల్లో విద్యుత్ గణాంకాలని తెరచాటుకు వెళ్ళిపోయి ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి బ్యాంకింగ్ డౌన్ చేయించి బహిరంగ మార్కెట్లో భారీగా డబ్బు చెల్లించి కరెంటు కొన్నారు. వినియోగదారులపై ఇంధన సర్దుబాటు పేరిట వేల కోట్లు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏపీపీసీసీ, ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్ తీరులో మార్పేమీ రాలేదు. విద్యుత్ కొనుగోలు సమాచారం బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కరెంటు కోతలు అధికారికంగా లేవని, అంతరాయం మాత్రమే ఉందని డిస్కంలు చెప్తున్నా. సరఫరా నిలిచిపోవడానికి సామాన్యుడు కరెంటు కోతగానే భావిస్తాడు. అయితే ఈ వాదనలు డిస్కంలు మాత్రం సాంకేతిక సాకులు చెబుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం రైతాంగం నుంచి కరెంటు సరఫరాపై పెద్దగా ఆందోళన లేదు. అయితే ఏరువాక మొదలైన మున్ముందు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది చాలా రోజుల నుంచి, ఏడాది నుంచి అదే సమస్య. అయితే ఏంటయ్యా అంటే ఇక్కడ ఒకటి కొనుగోలు కొమ్ముకోవడం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి ఎక్కువ కొని గవర్నమెంట్ కంపెనీల నుంచి పక్కన అది 2014-19 మధ్యలో కూడా 9 రూపాయలకి 16 రూపాయలకు కొన్నారని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. అది దాచేశారు. ఇక్కడ ఉట్టి వైసీపీ హయాంలోది మాత్రమే నడుస్తుంది. ఇద్దరూ కూడా, రెండు ప్రభుత్వాల్లో కూడా అధికార యంత్రాంగాల్ని ప్రైవేటు పవర్ కంపెనీలు కొనేస్తాయి. వీళ్ళు కోట్ల డబ్బులు మింగేసి వాస్తవంగా వచ్చే వారంలో ఈ రోజుకి ఎంత కరెంట్ అవసరమో కూడా అక్కడ తెలుసుకునే టెక్నాలజీ ఉంది. కానీ ఆ పని చెయ్యరు. తీసుకెళ్ళి ఏ అవసరం లేదన్నట్టుగా వదిలేస్తారు. అదే గనక వచ్చే వారంలో ఎంత కరెంట్ అవసరమో గనక లెక్కగట్టి మనం ఆర్డర్ ఇస్తే ₹2.50 వస్తుంది. అలా కాకుండా చివరి నిమిషంలో అయితే కనుక 10 రూపాయలు, 15 రూపాయలు వాళ్ళు ఎంత చెప్తే అంత కొనాలి. అలా కొనిపించినందుకు గాను, జనం సొమ్ము దోచిపెట్టినందుకు గాను ఈ అధికార యంత్రాంగాలు డబ్బులు మింగేస్తాయి. వాళ్ళకి పైన ఉన్నటువంటి పాలకులకి ఎంత వస్తుందో మనకు తెలియదు. బట్ అది జరుగుతున్నది. దీన్ని కూడా వార్త రాసే క్రమంలో సమస్యని హైలైట్ చేస్తూ మళ్ళీ పాత ప్రభుత్వందే తప్పు తప్పించి ఈ ప్రభుత్వాన్ని ఏం లేదు. ఈ ప్రభుత్వంలో అయితే అధికారులు తప్పు, అప్పుడు ప్రభుత్వంలో అయితే జగన్ది తప్పు. వీళ్ళ వార్తల నీచమైనటువంటి వక్రీకరణ అలాగే ఉంటుంది. బట్ దేనికి అది మనం అప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటాం.